మేమైతే కార్కి అయితే డిజైన్ అయితే వేపిస్తున్నాం. ఈ డిజైన్కి అయితే 200 అంట. సో వాడైతే 300 చెప్పిండు, మేమైతే 200కి వేపిస్తున్నాం. చిటికలో వేసి వెళ్ళిండు అనమాట. ఇంకా డిజైన్ వేయించుకొని మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాం. సో ఫుల్ వీడియో అయితే చూసేయండి, పార్ట్ 2 వీడియో అనమాట. హే గాయస్, వెల్కమ్ టు పార్ట్ 2 వీడియో. సో మేమైతే ఇవాళ జిప్ లైన్కి అయితే వచ్చేసాం. ఇది చాలా ఫేమస్ శ్రీశైలంలో అయితే. సో మనమైతే ఆ వైర్ పై నుంచి కిందికి వెళ్తామన్నమాట. అక్కడే స్వరంగం అని కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే డైరెక్ట్ గోల్కొండకు దారి ఉంటుందంట. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. సో మేమైతే కిందికి వెళ్ళలేదు, మా అమ్మ అయితే ఎలా చేయలేదు, తను భయపడుతుంది అనమాట. సో ఇంకా పైనుంచి వ్యూ అయితే చూసేయండి, చాలా బాగుంది కదా నేచర్ అదంతా కూడా. సో దీనిపై నుంచే వాళ్ళు వెళ్తారనమాట, వైర్లని అందుకే పెట్టారు. సో అడల్ట్స్కి అయితే 80 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్. సో చాలా తక్కువ ప్రైస్ కదా. మా వాళ్ళు అయితే ఆలోచిస్తారు పోవాలా వద్దా అని చెప్పేసి. ఇంకా నేను మా తమ్ముడు అయితే వీడియోలు తీస్తున్నాం. సో చూడండి, ఇవే అలా మెల్లగా వెళ్తారు. కింద మనకి బోటింగ్ కూడా ఉంటుంది. సో ఇంకేమేమో ఉంటాయంట. మేమైతే కిందికి అయితే వెళ్ళలేదు. కిందికి వెళ్తే అక్కడే 1 అవర్ అవుతుందంట. సో ఇంకా మాకైతే టైం లేకుండా అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం గ్రీనరీ అడవే ఉంది, కొండలు కదా ఎంతైనా. మా పుట్టోళ్ళు అయితే ఏడుస్తుర్రు ఎక్కుతా ఎక్కుతా అని చెప్పేసి. మా అక్క మా మమ్మీ అయితే అస్సలు వినట్లేదు, భయపడుతురు వాళ్ళేమో. ఇంకా మేమైతే జాతరలోకి వచ్చినాం గాజులు వేసుకోనికి అయితే. ఏడికి తర్వాత జ్యూస్ తాగేసి బయలుదేరుతాం. ఇంకా యాక్చువల్లీ మేమైతే వచ్చేటప్పుడు అయితే చాలా నిత్యతిక్క మంచిగా ఉండే, కానీ వెళ్ళేటప్పటికైతే చాలా అలసిపోయామన్నమాట. సో ఇంకా మా అమ్మ అయితే జ్యూస్ ఇప్పించింది అందరికీ. తర్వాత మేమైతే సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఆఫ్టర్ శ్రీశైలం విజిట్ తర్వాత మేమైతే పక్కా సాక్షి గణపతి దగ్గరికి అయితే రావాలి అంట. సో మేమైతే ఇంకా ఈ దర్శనం కూడా కంప్లీట్ అయిపోతుంది మాది. ఇంకా గణపయ్య దర్శనం అయితే చేసేసుకుంటున్నాం. మా తమ్ముడు ఎలా ఇస్తున్నాడు పోజులు. ఇంకా మేమైతే ఇదేమంటారు పాలధార పంచదార దగ్గరికి అయితే వచ్చేసాం నెక్స్ట్. సో స్టెప్స్ అయితే దిగేటప్పుడు చాలా ఈజీ ఉంది, జనాలు కూడా చాలామంది ఉర్రు. మా అమ్మ అయితే రాలేదు, ఇక అంత స్టెప్స్ ఎవరు ఎక్కుతారు అని చెప్పేసి. మా వాళ్ళు అయితే ఉరుకుతారు, అందరు దమ్ పడుతురు ఎక్కేటప్పుడు అయితే. ఇంకా మాకెట్లుంటుందో తెలియదు. ఇక ఫైనల్ ఇక లాస్ట్ స్టెప్కి అయితే వచ్చేసినాం. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పాలధార పంచదార ఎందుకంటారంటే ఆ వాటర్ రాళ్ళ నుంచి వస్తుందంట. సో ఇక్కడ నుంచి వస్తుందో మనకు కూడా తెలియదు, కానీ వాటర్ మాత్రం చాలా తీయగా ఉన్నాయి. అందరు చెప్తే నేను ఎప్పుడు తాగలేదు, యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా విజిట్ మాది. తాగగానే మంచిగా తీయగా ఉన్నాయి. అయితే 5 sips అయితే తాగిన. యాక్చువల్లీ బాటిల్ తెద్దాం అనుకున్నా, మర్చిపోయినాం అట్లనే కార్లో. మా వాళ్ళు అయితే కాళ్ళు ముఖాలు కడుక్కుంటారు. అదే గడిపిస్తుందా. తర్వాత ఇంకా మేమైతే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాం. డ్యామ్ చూడండి, నిన్న కనిపించలేదు కదా మాకు, చీకట్లో లైటింగ్స్ ఉండే. సో ఇప్పుడు వ్యూ చూడండి ఎంత బాగుంది, కానీ ఎక్కువ వాటర్ ఫ్లో అయితే అవ్వట్లేదు.
కొండపై నుంచి చూడండి గుడి ఎంత బాగా కనిపిస్తుందో. అదే గోపురం అన్నమాట శివుడిది. ఇక్కడ నుంచి అక్కడ వరకు కనిపిస్తుంది గోపురం అయితే. చూడు సో ఇదన్నమాట మన శ్రీశైలం విజిట్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.